ఒక మాట చెప్పాను సార్ వీటి కోసం ఒక మాట. మేము కష్టపడాలి, ఇంకా కష్టపడాలి భయ్. బిజినెస్ అంటే కష్టపడాలి. ఓకే, మీరు ఏం చేస్తారు? మామూలు నేను కూడా బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్? నేను హోటల్ బిజినెస్ చేస్తాను. హోటల్ కేఫ్ చూడడానికి ఎక్కడి నుంచి వచ్చిన కరీంనగర్ నుంచి. హోటల్ బిజినెస్ ఏమున్నది? ఓనర్ 21 డ్యూటీగా, నేను 20 గంటలు డ్యూటీ చేస్తాను. సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ పెట్టి? దగ్గర దగ్గర 47 ఇయర్స్. అంటే జస్ట్ మిమ్మల్ని కల చూడడానికి కోసమే, చూడడానికి కోసం వచ్చిన. మీరేంటి, మీరే బయట నమస్తే మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం హైటెక్ సిటీలో ఉన్న కేఎఫ్ నీలోఫర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడం అవసరం లేదు, ఎందుకంటే రా టాక్స్ ద్వారా, రా పోడ్కాస్ట్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం, రా టాక్స్ ద్వారా ఫేమస్ అవ్వడం ఇది పక్కన పెడితే, ఒక 40 సంవత్సరాలు వెనక్కి పోతే ఒక వెయిటర్, ఒక టీ షాప్లో ఒక వెయిటర్, కనీసం ట్రైన్ టికెట్ డబ్బులు లేని కూడా వ్యక్తి ట్రైన్ టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో దిగి నీలోఫర్ అనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిండు 40 సంవత్సరాలు వెయిట్ చేసి. అంటే ఆయన వెయిటింగ్కు హ్యాట్స్ ఆఫ్. అసలు చూడండి, 40 సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే నాట్ ఏ జోక్. మనకు మనకు మాత్రం ఓపిక ఉండదు. మామూలుగా బిజినెస్ అంటే ఓపిక అని ఇందాక అన్నాడు, ఒక మాట అన్నాడు. ఈ వీడియోలో మీకు ఇంకొక గొప్ప వ్యక్తిని కూడా పరిచయం చేస్తా చూడండి. అంటే ఈ బాబురావు గారు ఎలా స్టార్ట్ అయ్యారో వాళ్ళు కూడా అలాగే స్టార్ట్ అయ్యారు. ఈ బాబురావు లాగా వాళ్ళు కూడా అంత పెద్ద స్థాయికి పోవాలని నేను కోరుకుంటున్నా. మామూలుగా ఇలాంటి వాళ్ళని మనం ఫేమస్ చేస్తాం, ఫేమస్ చేయడం కాదు, వీళ్ళ కష్టానికి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో కల్పిస్తున్న వీళ్ళ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చూడండి, అసలు ఎంత అద్భుతమైన ప్లాన్, ఐడియా. ఒక నీలోఫర్ కేఫ్ ముంగట ఒక్క చిన్న టీ షాప్. ఎందుకంటే ఇప్పుడు నీలోఫర్ కేఫ్కి రిచ్ పీపుల్స్ మాత్రమే పోతారు, కొంచెం జాబర్లు, కొంచెం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మామూలుగా ఒక ఛాయ్ ఎక్కడ 150 రూపాయలు. ఒకసారి చెప్పన్నా, మళ్ళీ చెప్పు. ఎట్లా ఛాయ్ ఎంత ఇక్కడ? 10 రూపీస్. అక్కడ 150. మంచిగా ఉందా ఛాయ్? ఛాయ్ ఎట్లా ఉంది? పర్లేదు, బాగుంది. అర్థం కాలే. అసలు ఈ కేఎఫ్ నీలోఫర్ ముందు ఒక చిన్న టీ షాప్ పెడదామనే ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మామూలుగా టీ షాప్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనే ఒక ప్లానింగ్ ఉండదు. కానీ ఇక్కడ నీలోఫర్ కేఫ్ ముందట, ఇక్కడ నేను ఈ లైన్లో చూస్తే ఒక్క టీ పాయింట్ లేదు బయట. లోపలికి పోయి తాగుదామంటే 150 నుంచి 300 రూపాయలు ఒక టీకి. కానీ ఇక్కడ బయట మాత్రం జస్ట్ 12 రూపాయలే. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇంకా ఊరు బయట ఎక్కడైనా చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళకు ఇదొక నీలోఫర్, అదొక నీలోఫర్ అయితే ఇదొక నీలోఫర్. కానీ అసలు అంటే నేనేం కోరుకుంటున్నా అంటే, ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న అబ్బాయి నీలోఫర్ కేఫ్ ఫౌండర్ బాబురావు గారికి పోటీగా ముందు ఫ్యూచర్లో నీలోఫర్ లాంటి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాలని కోరుకుంటున్నా. మామూలుగా ఏడుతో మాట్లాడదామని అనుకుంటున్నా, కానీ అంత ఆమెకు ఏం మాట్లాడడం తెలుస్తలేదు. అందుకే వీడియో ఆమెకు తెలియకుండా తీస్తున్నా. మనం ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళను కొంచెం వైరల్ చేయాలి. చూడండి, ఇంత పెద్ద హైటెక్ సిటీ, ఇంత పెద్ద సామ్రాజ్యంలో ఒక నెలకు 40 లక్షలు గడుతున్న వ్యక్తికి ముందు సామాన్యుల కోసం టీ అమ్ముతాను. చాలా ప్లాన్కి హ్యాట్స్. ఆ కేఫ్కి పోటీ 5 అంటున్నా. ప్లాన్ చేసారు ఇక్కడ ఎన్ని ఛాయలు పోతాయి? కన్ఫర్మ్ తెలీదా? మినిమం ఎన్ని పోతాయి? ఒక 100 పోతాయా? మేమైతే కానీ దీనికైతే సగం పోతుంది. ఇది 3 లీటర్లు బాటిల్, దీనికి సగం పోతుంది. పేరేం పేరు? జగదీషా. నీదేనా ఈ చాయ్?
ఇదేనా ఇది ఇది చేస్తుందా? మనోడు చూడండి, మనోడు మాట్లాడే నెక్స్ట్ మాట స్టన్ అయిపోతారు మీరంతా. ఎట్లాంటిదా? ఎట్లాంటిది చూపెట్టు. ఎట్లాంటిది పెడతావు? ఎట్లాంటిది పెడతావు? ఎప్పుడు పెడతావు? ఇప్పుడు మనం కేఫ్ నీలోఫర్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది లోపల అని చెప్పి. ఇందాక మనోడు చిన్నోడు చెప్పిండు కదా నేను ఇంత పెద్దగా పెడతా అని. వాడు పెట్టాలని మనం అందరం కోరుకుందాం. ఇంత పెద్దది పెడతాడో పెట్టడో తెలియదు కానీ పెట్టాలని అయితే కోరుకుందాం. అసలు వానికి ఉన్న ఐడియాకి వానికి ఉన్న ఆ మాటకి నేను వానికి ఫ్యాన్ అయిపోయినా. వాని లోపల ఏం క్రౌడ్, అబ్బబ్బబ్బబ్బా ఏం లేదు. జనాల దగ్గర గుద్దాల పైసలు ఉన్నాయి, దాన్ని ఎట్లా వాడన్నట్లు వాడుతుంది బాబు. పైసలు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి అన్ని కథలు. అంటే అసలు ఈ వీడియో తీస్తున్న పర్పస్ ఏంటంటే మీకు నీలోఫర్ చూపెట్టాలను లేకపోతే బాబురావుని చూపెట్టాలని కాదు. అసలు ఈ నీలోఫర్ కేఫ్ ముందు అంత చిన్న టీ షాప్ పెట్టి ఏం పని చేయని యువతకు ఒక ఇన్స్పిరేషనల్ వాళ్ళంతా, ఒక మోటివేషనల్ వాళ్ళంతా. వాళ్ళని చూపెట్టడం కోసం ఈ వీడియో చూపిస్తున్నా. అంటే వాళ్ళ ఐడియాకి ఆ పిల్లగాడు మాట్లాడిన మాటలకి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక బాబురావు లాగా ఆ జగదీష్ కూడా చాలా గొప్ప ఎదగాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.